ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? సో ఈ రోజు అయితే మన రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే ఇలాగా మటన్ కర్రీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో ముందుగా మటన్ని అయితే శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో చాలా ఈజీ రెసిపీ అండి, చాలా క్విక్గా అయిపోతుంది. ఏ మసాలాలు ఫ్రై చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని అవసరం లేదనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆనియన్స్లోనే పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చాలా ఈజీ రెసిపీ అండి, అసలు వంట చేయడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా నేనైతే చూపిస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే మెంతం కూర అండి, ఒక చిన్న కట్ట మెంతం కూర ఉంటే అదైతే శుభ్రంగా వాష్ చేసి వేసాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకేనా? సో నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేశాను. వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో పచ్చి వాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేసుకోండి. ఓకేనా? అలాగే మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మెంతి కూర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలను, అంటే ఒక మీడియం సైజ్ ఉంటాయండి, 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. సో 1/2 కేజీ మటన్కి ఒక 3 మీడియం సైజ్ టమాటాలు వేసుకొని ఇవి బాగా మెత్తగా మగ్గేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ, ఓకే, ఇలా మధ్య మధ్యలో మ్యాష్ చేస్తూ వీటిని కుక్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా అయిపోతాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన టమాటాలు అయితే చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయి. సో ఇక్కడ చూస్తున్నారా, సైడ్లకు ఆయిల్ కూడా రిలీజ్ అయింది. ఇలా ఫ్రై చేసుకోవాలి టమాటాలను. ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. సో మటన్ వచ్చేసి 1/2 కిలో అండి. సో ఒకవేళ మీరు ఎక్కువ తీసుకుంటే నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ ఎక్కువ చేసుకోవచ్చు, డబల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి యాడ్ చేసుకోవాలి, లేదా మీరు ఎంత స్పైసీగా తింటారో దాని అకార్డింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా. ఉప్పు చూసి యాడ్ చేసుకోండి, మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మొత్తం మసాలాలన్నీ పీసుకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో వీడియోని ఒక లైక్ అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, మొత్తం పీస్కి మసాలాలు మొత్తం బాగా పట్టేశాయి. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. అండ్ సైడ్లో చూసారా, ఆయిల్ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ వచ్చేసి ఒక 2 గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేశానండి. సో ఇక్కడ చూడండి, ఇలా బాగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా లిడ్ పెట్టేయాలన్నమాట, అంతే. సో ఇంకా విజిల్స్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక 5 విజిల్స్ అయితే పెట్టాను. మటన్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా? లేత మటన్ అయితే తొందరగా కుక్ అయిపోతుంది. సో లేదు ఇంకా గట్టిగా ఉందంటే కనుక ఇంకా విజిల్స్ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మొత్తం వాటర్ మొత్తం బాగా ఇలా డ్రై అయ్యేంత వరకు నేనైతే కుక్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా, అసలు లిడ్ ఓపెన్ చేయగానే గుమగుమలాడిపోతుంది అనమాట. సో చాలా ఈజీగా సింపుల్గా మటన్ కర్రీ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ కూడా ఇచ్చుకోండి. ఓకేనా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా, ఎటువంటి మసాలాలు ఎక్కువగా యూస్ చేయకుండా, మసాలాలు ఎక్కువగా అసలు యూస్ చేయకుండా చికెన్ వేపుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో చాలా ఈజీ అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుందన్నమాట. ఈ రెసిపీ అయితే దాల్ రైస్ చేసినప్పుడు సైడ్లో చాలా బాగుంటుంది, సైడ్ డిష్ లాగా అయితే. ఇంకా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి.
చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. మరీ చేంజ్ అయ్యే బ్రౌన్ కలర్లో వచ్చేసే అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వస్తే సరిపోతుంది. సో ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో వాష్ చేసి పక్కన పెట్టేసుకున్న చికెన్ను యాడ్ చేసుకోవాలి. చికెన్లో కొద్దిగా ఉప్పు అలాగే వెనిగర్ వేసి వాష్ చేసుకోండి. స్మెల్ అనేది ఉండదు అనమాట, నీస్ స్మెల్ అనేది ఉండదు. సో ఇక్కడ చూడండి, చికెన్ అయితే యాడ్ చేశాను. చికెన్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టమాటా పళ్ళు అండి, ఒక చిన్న 3 టమాటా పళ్ళు అయితే ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కొద్దిగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట, లిడ్ తీసి, లేదంటే మాడిపోతుందండి. ఇంకా చికెన్లో వాటర్ వేసి అస్సలు అవసరం లేదండి. చికెన్లో ఉన్న మొత్తం వాటర్ మొత్తం అయితే రిలీజ్ అవుతుంది. అండ్ టమాటా పళ్ళు కూడా ఇందులోనే సాఫ్ట్గా అయితే మగ్గిపోతాయి. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు చూసి యాడ్ చేసుకోండి, కావాలనుకుంటే తక్కువ పడితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఉప్పు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు లిడ్ పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. చికెన్ పీసెస్ వచ్చి ఇలా గరిటెతో అంటే బ్రేక్ అయిపోవాలి. సో అలా బాగా మెత్తగా సాఫ్ట్గా అయితే చికెన్ను ఉడికించుకోవాలి. ఓకే అండి, సో ఇక్కడైతే చికెన్ బాగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను వాటర్ అస్సలు యాడ్ చేయలేదన్నమాట. టమాటా పండ్లలో ఉండే వాటర్, అలాగే చికెన్లో కూడా వాటర్ ఉంటుంది కదా, సో అదైతే పూర్తిగా రిలీజ్ అయిపోయింది. అందులోనే ఆ వాటర్లోనే చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కారం పొడి అండి, జస్ట్ ఉప్పు పసుపు కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతే యాడ్ చేశాను. ఇంకా మసాలాలు అయితే ఏది నేను యాడ్ చేయలేదండి. గరం మసాలా, ధనియా మసాలా, చికెన్ మసాలా ఏ మసాలాలు యాడ్ చేయలేదు. జస్ట్ సింపుల్గా టేస్టీగా, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. సో ఎక్కువగా ఓవర్గా మసాలాలు వేసేసి హెవీ అయిపోయేలాగా కాకుండా ఇలా సింపుల్గా అయితే ఒకసారి ట్రై చేయండి. దాల్ రైస్ చేసినప్పుడు సైడ్ డిష్ లాగా చాలా చాలా టేస్టీగా, చాలా సూపర్గా అయితే ఉంటుందండి. ఓకేనా, సో చూసారు కదా, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలరు అనమాట ఈ రెసిపీ అయితే. సో ఏ మసాలాలు గ్రైండ్ చేసే అవసరం లేదు, ఇంకా ఆ మసాలా లేదు ఈ మసాలా లేదని కూడా అసలు టెన్షన్ లేదనమాట. ఇంకా కారం ఉప్పు పసుపు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా, జస్ట్ వాటితోనే చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అండ్ క్విక్గా కూడా రెసిపీ అయితే మనం ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ కొద్దిగా కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు. కరివేపాకు అయితే వేసాను. సో కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో కరివేపాకు అలాగే కొత్తిమీర 2 కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా, సో యాడ్ చేసుకొని ఒకసారి బాగా అయితే దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమే.